చేస్తారు ట్రైన్లు ముందు బిఫోర్ దట్గా దాన్ని ట్రైన్ క్లీన్ చేయాలి కదా. క్లీనింగ్ లేకుండా మనం స్ప్రే చేస్తే బాగుంటుంది. ముందు దాని వరకు క్లీన్ చేస్తాం. అలాగే సెప్టిక్ ట్యాంక్ అవును సార్ చెప్తాను ఇది అనుకుంటాను కొద్దిగా వెనకరా అమ్మా. రాయి తీసే సంఖ్యలో దేని వాడు హారం ఇది అయిపోయి క్లోజ్ అయిపోయింది. అది రీస్ట్రక్చర్ చేస్తాం. ఎல்லாம் పని సార్ లేదు శానిటేషన్ వర్కర్స్కి పరిశుభ్రత కొరకు స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర సంకల్పానికి కట్టుబడి ఉంటారని వేసిన ఈ ముందడుగు శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ కలిగే అనారోగ్య సమస్యలని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా పోయిన డిసెంబర్ నెల నుంచే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రోజు ఒక్కొక్క థీమ్ తీసుకుంటూ 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనం 3వ శనివారం కృష్ణాష్టమి హాలిడే వచ్చింది కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు పెద్దాపురం కాకినాడలో చేస్తున్నారు. ఈ రోజు ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే క్లీన్ హ్యాండ్స్, చేతులు శుభ్రంగా కడుక్కోవడం. మాన్సూన్ హైజీన్ కింద వచ్చేటువంటి మనకి రేపు వచ్చే వ్యాధులు సంక్రమించకుండా దానిలో ప్రధాన భాగంగా హ్యాండ్ వాషెస్ దగ్గర నుంచి ప్రతిదీ క్లీన్ చేసుకోవడం. డ్రైన్స్, అదే వాటిలో మన స్ప్రేయింగ్స్, ఫాగింగ్, ఆయిల్ బాల్స్, క్లీన్ ఆఫీసెస్, క్లీన్ శానిటేషన్ కింద ప్రధానంగా ఈరోజు థీమ్ తీసుకున్నారు. ఇంతకుముందు వచ్చేసరికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేసుకుంటూ ఆఫీసెస్లో గ్లాస్ బాటిల్స్, గ్లాసెస్లో ఇవ్వడం. అంతకుముందు వచ్చేసరికి మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క టీం కింద చేస్తూ ఉన్నారు. ప్రతి డ్రాయింగ్ ఆఫీసర్ యూనిట్గా ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఒక నిబద్ధతతో తీసుకొస్తున్నారు. దీని విషయంలో ప్రజలందరూ సహకారం కావాలని చెప్పి తెలియజేసుకుంటే ఇప్పుడు శానిటేషన్ సిబ్బంది కూడా ముఖ్యమంత్రి గారు చాలా గౌరవిస్తారు. ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ని కూడా మనకి క్లియర్ చేయడం వల్ల జరిగింది. ఎంప్లాయీ కొన్ని డిపార్ట్మెంట్స్లో వారికి గౌరవం ద్వారా ఈ సమాజంలో మనం పరిశుభ్రంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నామంటే శానిటేషన్ అనేది కూడా చాలా ముఖ్యం. దానిలో భాగంగానే ఈరోజు ఈ టీం తీసుకున్నారని చెప్పి తెలియజేస్తూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు బ్రేక్ కూడా మనం తీసుకుంటామని చెప్పి